ఎవడవాడు? నా సంధిని తీసుకెళ్లాల్సిన అవసరం వాడికి ఏముంది? బలవంతంగా లాక్కెళ్ళినవాడు అడ్రస్ ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్తాడా ఏంటి? ఎవరు నువ్వు అని అడిగితే నీ మృత్యువునే అన్నాడు. అలాంటి వాడితో నేనే మాట్లాడగలను? పద్మవ్యూహంలోకి వెళ్లడమే కాదు, తిరిగి రాగలిగే సమర్థత, తెలివితేటలు కూడా ఉండాలి. నా నుదుటి రాతని మార్చేసిన వాడి రాత్రి మార్చడానికి చివరి క్షణం వరకు బతుకుతాను. ఫార్మాలిటీ కాదు, ప్రేమ. క్యా? దేవుడికి నైవేద్యం పెట్టకుండా భక్తుడు ప్రసాదం తినడు అన్నది ఎంత నిజమో, కూతురికి మొదటి ముద్ద పెట్టకుండా ఈ తండ్రి అన్నం తినడు అనేది కూడా అంతే నిజం. సైబర్ టెక్నాలజీతో ప్రపంచం మొత్తం ఒకే గొడుగు కిందకి వెళ్లిపోతున్న ఈ రోజుల్లో, మనుషులు మెకానికల్ గా బతుకుతున్న ఈ రోజుల్లో నా మాటలు మీకు చేదస్తంగానే అనిపించవచ్చు, బట్ దిస్ ఈస్ ఫ్యాక్ట్. నా కూతురంటే నాకంత ప్రేమ. చివరి శ్వాస వరకు నా కూతురే నాకు ప్రాణం. హాయ్ పప్పా. హాయ్. ఓ హాయ్ అంకుల్. హాయ్ శిరీష. బంగారు తల్లి, ఇదిగో నీ మొదటి ముద్ద. పప్పా, మీకెన్నిసార్లు చెప్పాను, నేను ఆఫీస్ నుంచి రావడం లేట్ అయినా, కంపెనీ వర్క్ మీద అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళినా నా కోసం వెయిట్ చేయొద్దని. అది కాదమ్మా. देखिए पापा, your health is first, your daughter is second. నో నో, మై డాటర్ ఈస్ ఫస్ట్ ఫర్ మీ. హే భగవాన్, మా డాడీ మనసు మార్చు. వద్దమ్మా, నా పంచ ప్రాణాలు ఇలాగే నీ మీదే ఉండని. कभी कभी एडजस्ट होना पड़ेगा डैड. क्यों अंकल? हाँ बेटी, हाँ राजू साहब. అవకాశం లేనప్పుడు చేసుకునేది అడ్జస్ట్మెంట్ అంటారు, ఉన్నప్పుడు వినియోగించుకోకపోతే నెగ్లెక్ట్ చేశారంటారు. నా కూతురు విషయంలో నేనెప్పుడు అలా చేయను. మీకు చెప్పడం నా వల్ల కాదు డాడ్. बहुत देर हुआ, खाइए ना माँ. व्हाट्स द मैटर अंकल, सब ठीक तो है ना? చిన్నప్పుడు నేను ఎత్తుకుని ఆడించిన శిరీష నాకు కాంట్రాక్ట్ ఇవ్వలేదని ఇందాకటి వరకు కోపంగా ఉండేది. లేకిన్ एक बाप का प्यार, एक बेटी का प्यार देखने के बाद मैं बहुत खुश हूँ. నిజమైన ప్రేమ న్యాచురల్ గానే ఉంటుంది అంకుల్, బతుకున్నంత కాలం ఉంటుంది. ఇక బిజినెస్ విషయానికి వస్తే ప్లీజ్ రిమెంబర్ వన్ థింగ్, ఒకరు మనకిచ్చేది తాత్కాలికంగా ఉంటుంది, మనం సంపాదించుకునేది శాశ్వతంగా ఉంటుంది. मैंने सच कहा ना अंकल? हाँ बेटी, बिल्कुल सब कहा तुमने. డీల్ మాట్లాడదామని వచ్చి రిలేషన్ గురించి తెలుసుకున్నాను. ఏ రేర్ ఫాదర్ అండ్ రేర్ డాటర్. గ్రేట్, వెరీ వెరీ గ్రేట్. చెప్పండి రా, మీ ముఠా ఎంతమంది? మీ లీడర్ ఎవరు? మీరు కొట్టేసిన డబ్బులు నగలు ఎక్కడ తెచ్చారు? చెప్పండి, ఎక్కడ అమ్మేశారా? సార్, ఆ దొంగతనానికి మాకు ఎలాంటి సంబంధం లేదు సార్. వాళ్ళు వేరే బ్యాచ్ సార్, మా బ్యాచ్ కాదు సార్. నేను చెప్పేది వినండి సార్, నిజం సార్. రేయ్, నువ్వేంట్రా బుద్ధుల్లా ముద్దుగా కూర్చున్నావు? మౌన వ్రతమా? సార్ సార్, వాడిని కొట్టకండి సార్. నీ రికమెండేషన్ ఏంట్రా? సార్, అతను భార్య చనిపోయిన బాధలో ఉన్నాడు సార్. ఎరా, తప్పించుకోవడానికి స్కెచ్చా? అమ్మ తోడు సార్, నిజమే చెప్తున్నాను సార్. వాడి భార్య ఫిబ్రవరి 12న యాక్సిడెంట్లో చనిపోయింది సార్.
ఫిబ్రవరి 12. అవును సార్, బాడీని పోస్ట్ మార్టం చేయించింది కూడా మీరు జీకే గారే సార్. మేమా? అవును సార్. రేయ్, నువ్వు చెప్పరా. ఒకరోజు ఒక అమ్మాయి మెడలోంచి వెండి చైను లాకెట్టు దొంగతనం చేసి నా పిల్లానికి గిఫ్ట్గా ఇచ్చానండి. 2 రోజుల తర్వాత నా పిల్లం యాక్సిడెంట్లో చనిపోయింది. మెడలో లాకెట్ చూసి జీకే గారి చెల్లెలు అనుకుని మీరంతా కన్ఫర్మ్ చేశారు సార్. ఏంట్రా నువ్వు చెప్పేది? ఇది ముమ్మాటికి నిజం సార్. ఈ విషయం చెప్తే ఎటు తిరిగి ఎటు వస్తుందోనని భయపడి మీతో ఈ విషయం చెప్పలేదు సార్. అంటే చనిపోయింది సంధ్య కాదన్నమాట. అవును సార్, వీడి పెళ్ళాం సార్. కానిస్టేబుల్, సార్. సంధ్య యాక్సిడెంట్ కి సంబంధించిన ఫైల్ పట్టుకురా. ఓకే సార్. వెళ్ళు. ఇదిగోండి సార్ ఫైల్. రేయ్, చూడు, నువ్వు లాకెట్ దొంగతనం చేసింది ఈ అమ్మాయి మెడలోంచేగా? అవును సార్. ఆ? రేయ్, బాగా ఆలోచించుకొని చెప్పు, ఈ అమ్మాయేనా? డౌటే లేదు సార్. మీతో ఒక నిజం చెప్పించాలని ట్రై చేస్తే ఇంకో నిజం చెప్పారా? రగ్గారు, నేను సిఐని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. అర్జెంటుగా మీరు కమల్ గారు స్టేషన్కి రావాలి. ఇంపార్టెంట్ విషయం డిస్కస్ చేయాలి. అలాగే సార్, వెంటనే వస్తాం. ఓకే. నమస్కారం సార్. నమస్తే, కూర్చోండి. సార్, అర్జెంటుగా రమ్మన్నారు. సంధ్య చనిపోయి చాలా కాలమైంది. సంధ్య కనిపించిందని ఆ రోజు మీరే చెప్పారు. సంధ్య ఆలోచనలతో గడుపుతున్న మీరు పొరపాటు పడ్డారేమో అనుకున్నాను. బట్ అది పొరపాటు కాదు, నిజమని ఈ రోజే తెలిసింది. ఎలా? సాక్ష్యాలు ఆధారాలు బేస్ చేసుకుని అది సంధ్య డెడ్ బాడీ అని కన్ఫర్మ్ చేసిన మాకు అది సంధ్య డెడ్ బాడీ కాదని ఒక ముఖ్యమైన సాక్షి ద్వారా తెలిసింది. ఎవరా సాక్షి? చనిపోయిన అమ్మాయి భర్త. సెల్లో ఉన్న అతని పేరు యాద్గిరి. మీ అమ్మాయి మెడలోంచి చైన్ దొంగతనం చేసి తన భార్యకిచ్చాడు. ఆవిడ యాక్సిడెంట్ లో ముఖం గుర్తుపట్టలేనంత విధంగా చనిపోయింది. ఆ లాకెట్ ని చూసిన మనం అందరం కూడా చనిపోయింది సంధ్యనని స్ట్రాంగ్ గా కన్ఫర్మ్ చేసుకున్నాం. వీ మేడ్ ఏ మిస్టేక్, బిగ్ మిస్టేక్. ఇది చెప్దామనే పిలిచాను. ఓ ప్రాణం పోవడం అన్నది చాలా బాధాకరమైన విషయం. అయినా చనిపోయింది మా సంజ కాదని మేమందరం నమ్మిన నమ్మకానికి మీరు బలమైన సాక్ష్యం చూపించినందుకు నిజంగా చాలా ఆనందంగా ఉంది సార్. అవునండి, ఈ విషయం వెంటనే జీకేకి చెప్పాలి. ఆల్రెడీ నేను ఇన్ఫార్మ్ చేశాను. ఎనీహౌ, మా వల్ల జరిగిన మిస్టేక్ కి డిపార్ట్మెంట్ తరపు నుంచి నేను సారీ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఉంటాం సార్. బావా, అభంశుభం తెలియని నా కూతురి జీవితాన్ని ఆ దేవుడిని మలుపులు తిప్పుతున్నాడో చూసావా బావా? నా సంజయ్ ఎవరికి అన్యాయం చేసింది? ఏం పాపం చేసింది? అన్యాయాలు చేసేవాళ్ళకి, పాపాలు చేసేవాళ్ళకి అందమైన జీవితాన్నిచ్చే ఆ భగవంతుడు అమాయకురాలైన నా కూతురికి మాత్రం
ఎందుకు బావ ఆయన్ని పరీక్షలు పెడుతున్నాడు? పరీక్షలు తాత్కాలికం, కానీ ఫలితం శాశ్వతం. అజ్ఞాతంలో ఉన్న సంధ్య కళ్ళ ముందుకొచ్చింది. రేపు అందరి ముందుకు వస్తుంది, మన్నింటికీ వస్తుంది. సంధ్య జీవితానికి న్యాయమైన పరిష్కారం దొరుకుతుంది. బాధపడకు రఘు, పద. లాలీ లాలీ జోలాలి అంటూ లాలించాలి గాలి. లాలీ లాలీ జోలాలి వింటూ లోకాలన్నీ ఊగాలి. ఏంటన్నా నువ్విక్కడే కూర్చొని బొమ్మలతో ఆడుకో. అమ్మ నీకు బొవ్వ తీసుకొస్తుంది, సరేనా? నా బంగారు కొండ. చూడు చూడు చూడు, ఆడుకోనన్నా. చిట్తలి చిట్తలి చిట్తలి, ఎక్కడున్నావు నాన్నా? కన్నా ఎక్కడున్నావు? చిట్తలి, నీకేం కాలేదు కదా నాన్న? ఏం కాలేదు కదా? ఏంటి తల్లి ఇది? ఒక్క క్షణం నేను రాకపోయి ఉంటే ఏమై ఉండేది? ఏంటమ్మా, ఏం జరిగింది? ఇదిగో ఈ నిప్పులు పట్టుకుపోయింది అత్తయ్య. భగవంతుడా, ఎంత పనయ్యేది! నేనే తిక్కులు దాన్ని. ఇంట్లో చంటి పిల్లిందన్న జ్ఞానం కూడా లేకుండా నేనే తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. సరే పదమ్మా, లోపలికి పద. రా.
ఈ రక్తం మార్కలేంటమ్మా? అయ్యో, ఇదేంటి ఉషా? ఏమైంది? ఈ రక్తం ఏంటమ్మా? హడావిడిగా పరిగెత్తుకుంటూ వచ్చాను కదా, గాజు పెంకు గుచ్చుకున్నట్టుందతయ్య. గుచ్చుకున్నట్టుందేంటమ్మా? అంత రక్తం కారుతుంటే ఏంటమ్మా ఇది? చిన్న విషయాల్లో మాట్లాడుతున్నా బాధగా అనిపించలేదా ఉషా? లేదత్తయ్య, పాపకి ఏదన్నా అయ్యుంటే బాధపడేదాన్ని. నువ్వుండు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొస్తాను. ఏం కాదులే అత్తయ్య, కంగారు పడకండి. ఒక్క క్షణం గుండాగినంత పనైంది. పాపకేం కాలేదు, నాకదే సంతోషం. అమ్మతనంలో నాకంటే మించిపోయావు తల్లి. నీలాంటి గొప్ప హృదయం ఉన్న వాళ్ళకి ఆ దేవుడు ఎందుకు అన్యాయం చేశాడో ఏవో. అన్యాయం చేయలేదత్తయ్య, న్యాయమే చేశాడు. ఈ బిడ్డని నా దగ్గరికి చేర్చి అదృష్టవంతురాల్ని చేశాడు. అందుకే దేవుడిచ్చిన ఈ బిడ్డని ఎంతో అపురూపంగా చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది. పరాయి బిడ్డనే ఎంత గొప్పగా చూసుకుంటున్నావమ్మా. ఇదే నీ కన్న బిడ్డ అయితే ఇంకెంత గొప్పగా చూసుకునేదానివో. Many, many happy returns of the day. Happy birthday to you. ముందు నువ్వు. కాదు, నేనే తాగిస్తా. ఎలా ఉన్నావు బావా? ఐఎమ్ ఫైన్. ట్రైనింగ్ ఎలా జరిగింది? బాగానే జరిగింది. ఎందుకు అర్జెంటుగా రమ్మన్నావు? ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి, పిలిచాను. ఇంట్లో కలిసే వాళ్ళం కదా బావా. ఇంట్లో వాళ్ళకి తెలియకూడదని ఇక్కడికి రమ్మన్నాను. చెప్పావా, ఏంటి మ్యాటరు? ఆ శ్రీధర్ గారు ఫోన్ చేసి సంధ్య తన దగ్గర ఉందని ప్రూఫ్స్ పంపించాడు. అవునా? సంజయ్ ఇప్పుడు ఎక్కడుంది? వాడు డిమాండ్ చేసిన డబ్బు పట్టుకుని వాడు చెప్పిన ప్లేస్కి వెళ్ళాను. ఏమైంది? సంజయ్ కనిపించిందా? లేదు. లేదా అంటే వాడు డబ్బు కోసం అబద్ధం చెప్పాడా? వాడు చెప్పింది నిజమే, కాకపోతే
సంధ్యని వాడి దగ్గర నుంచి ఇంకెవరో వచ్చి తీసుకెళ్ళిపోయారు. వాట్? అవును బావా, ఇన్ని రోజులు సంధ్యకి శ్రీధర్ ఒక్కడి వల్లే ప్రమాదం ఉందనుకున్నాను. ఇంకొకటి వల్ల కూడా ప్రమాదం ఉందని నాకప్పుడే తెలిసింది. ఎవరై ఉంటారు? అదే అర్థం కావట్లేదు. ఆ శ్రీధర్ గారిని మా డిపార్ట్మెంట్ వాళ్ళకి అప్పగించకపోయావా? వాడి సంగతి మా వాళ్ళు చూసుకునేవాళ్ళు కదా. డబ్బు కోసమైనా సంధ్యను నాకు అప్పగిస్తాడన్న చిన్న ఆశతో ఎవరికి చెప్పలేకపోయాను. కానీ ఎందుకైనా మంచిదని తర్వాత మీ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పాను. మా బాబాయ్కి చెప్పావా? ఆయన నాకు కనిపించలేదు. మరి వెంటనే నాకు ఈ విషయం ఫోన్ చేసి చెప్పాల్సింది కదా బావా. ట్రైన్లో ఉన్నావు కదా, నిన్ను ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పలేదు. సంధ్య ఆపదలో ఉందో క్షేమంగా ఉందో అర్థం కావట్లేదు. చాలా భయంగా ఉంది. ఎక్కడున్నా తను సేఫ్గా ఉండాలి. నువ్వేం భయపడకు బాబా, ఈసారి ఎవ్వరిని వదిలిపెట్టేది లేదు. ఇంకో విషయం ఏంటంటే, ఆ రోజు యాక్సిడెంట్లో చనిపోయింది సంధ్య కాదు, ఇంకో అమ్మాయి అని తెలిసిన క్షణం నుంచి సంధ్య కోసం అన్ని కార్నర్స్ నుంచి స్ట్రాంగ్గా ప్రయత్నాలు మొదలుపెట్టాను.